అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరో వైవిధ్యభరితమైన చిత్రం డాకు మహారాజ్ తో అలరించబోతున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న డాకు మహారాజ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లోని ఐటీసీ కోహ్నీర్లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. ముఖ్యంగా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయనే పేరు వచ్చేసిందండి. ఒక బుల్లెట్ గాయం అయినా కింద పడకుండా అంతమందిని నరికాడంటే అతను మనిషి కాదు, వైల్డ్ యానిమల్ అనే డైలాగ్ తో బాలకృష్ణ పాత్ర ఎంత శక్తివంతంగా ఉండబోతోందో తెలిపేశారు. ఒంటి మీద 16 కత్తిపోట్లు, ఒక బుల్లెట్ వూండ్ అయినా కింద పడకుండా అంతమంది నరికాడంటే అతను మనిషి కాదు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, కట్టి పడేసే భావోద్వేగాలతో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించారని రిలీజ్ ట్రైలర్ తో మరోసారి స్పష్టమైంది. అలాగే బాలకృష్ణ సినిమా అంటే పవర్ఫుల్ డైలాగ్లకు పెట్టింది పేరు. డాకు మహారాజ్ లోనూ అలాంటి డైలాగ్లకు కొదవలేదని రిలీజ్ ట్రైలర్ లో రుజువైపోయింది. రాయలసీమ మాలూం తెరేకో, ఓ మేరా అడ్డా, ఎవరన్నా చదవడంలో మాస్టర్స్ చేస్తారు, నేను చంపడంలో చేసా వంటి డైలాగులతో బాలకృష్ణ అదరగొట్టేశారు. రాయలసీమ మాలూం తెరేకో, ఓ మేరా అడ్డా, ఎవరన్నా చదవడంలో మాస్టర్స్ చేస్తారు, నేను చంపడంలో చేశా. ప్రీ రిలీజ్ వేడుకలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, తిరుమల తొక్కిసలాట ఘటన నన్ను ఎంతో కలచివేసింది. ఆ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. బాధాకర ఘటన చోటు చేసుకోవడంతో అనంతపురంలో తలపెట్టిన వేడుకను రద్దు చేయడం జరిగింది. నా అభిమానులు క్రమశిక్షణ కలిగిన సైనికులు, అందుకే వారు మా నిర్ణయాన్ని స్వాగతించారు. ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులను పొందడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ముందుగా నాకు జన్మనిచ్చి నన్ను ఆయన ప్రతిరూపంగా మీ హృదయాల్లో నిలిపిన దైవాంశ సంభూతులు నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావుకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాన్నగారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఆయన మాదిరిగానే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించుకుంటూ వస్తున్నాను. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల్లో నేను పోషించిన పాత్రలు ప్రేక్షకులను అలరించాయి. అలాగే అప్పట్లో ఆదిత్య 369లో నేను పోషించిన కృష్ణదేవరాయ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటి పాత్ర చేస్తే బాగుంటుంది అనే ఆలోచన నుంచి ఈ డాకు మహారాజ్ కథ పుట్టింది. ఈ రోజు విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. బాలకృష్ణ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అందుకు తగ్గట్టుగా ఈ ట్రైలర్ ఉంది. దర్శకుడు బాబీ ఆలోచనకు తగ్గట్టుగా కెమెరామెన్ విజయ్ కన్నన్ గారు తన అద్భుత పనితీరుతో సన్నివేశాలకు ప్రాణం పోశారు. తమన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అఖండ తరహాలో మరోసారి అద్భుతమైన సంగీతం అందించాడు. ఎడిటర్స్ రూబెన్, నిరంజన్ గారు, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, ఫైట్ మాస్టర్ వెంకటేష్, ఇలా టీం అంతా మనసు పెట్టి పనిచేశారు. ప్రతిభ గల నటీమణులు ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతమైన పాత్రలు పోషించారు. యానిమల్ రాకముందే బాబీ డియోల్ గారిని ఈ సినిమాలో తీసుకున్నాం. ఆయన పాత్ర కూడా చాలా బాగుంటుంది. 3 వరుస ఘన విజయాల తరువాత వస్తున్న డాకు మహారాజ్ తో మరో ఘన విజయాన్ని అందుకుంటాననే నమ్మకం ఉంది. ఇక ముందు కూడా ఇలానే మరిన్ని మంచి సినిమాలతో మీ ముందుకు వస్తున్నాను. సంక్రాంతికి విడుదలైన నా సినిమాలన్నీ ఘన విజయం సాధించాయి. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలవుతున్న డాకు మహారాజ్ కూడా ఘన విజయం సాధిస్తుంది. మీరు ఏం ఊహించుకుంటున్నారో అంతకంటే మించే ఈ సినిమా ఉంటుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని అన్నారు గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.